హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో సత్యమేవ జయతే అని మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, కానీ అబద్ధమేవ జయతే సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా. సో ప్రజెంట్ మనతో పాటు ఆ మూవీకి సంబంధించిన మూవీ టీం అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి సినిమా, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. నమస్కారం అందరికీ. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో కార్తిక్ గారు, అసలు ఈ స్టోరీ ఏంటి, ఎక్కడి నుంచి పుట్టింది అసలు? స్టోరీ అంటే స్టోరీ అట్లా చెప్పకుండా నార్మల్గా స్టోరీ పాయింట్ ఏంటి అట్లా చెప్పుకుంటూ వెళ్దాం. సో బేసిక్గా అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడుతుంది అని చెప్పి మనం బాగా బిలీవ్ చేస్తాం. విలేజెస్లో కానీ మన ఊర్లలో కానీ ఇది బాగా రూటెడ్ ఉంటుంది అందరికీ అది, ఈ ఒక మిత్. అండ్ ఇంకోటి ఆ అమ్మాయిల టాపిక్ అనేది కూడా చాలా సెన్సిటివ్ టాపిక్ అది అందరికీ. సో మేము ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు కూడా ఆ థీమ్ మీద తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అన్నీ ఏంటి అంటే అది ఎందుకు అవన్నీ అనేది మన సినిమాలో చూస్తాం డెఫినెట్గా. సో ఈ అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడుతుంది అన్న కాన్సెప్ట్ మీద హీరో వాళ్ళ చిన్నప్పుడు జరిగిన ఒక ట్రామా త్రూగా డెవలప్ అయిన ఒక ఇన్సిడెంట్ త్రూ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మాయి వద్దు అని ఫిక్స్ అవుతాడు హీరో. సో వద్దు అని ఫిక్స్ అయిన తర్వాత ఆబ్వియస్గా పుట్టేది అమ్మాయి అబ్బాయి మనకు తెలియదు ప్రెగ్నెన్సీ టైంలోనే. అప్పుడు అమ్మాయి పుడుతుందా లేదా ఊర్లలో మనకి ఏంటంటే ముందే చెప్పేస్తారు. అంటే అది జనరిక్గా బయాలజికల్గా ఎంత కరెక్టో మనకు తెలియదు, కానీ బట్ ఊర్లలో ఆ వేగ్గా చెప్పేస్తారు అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది చెప్పి. సో మనోడు అది తెలుసుకోవాలి ముందు, అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు తెలుసుకోవాలి ముందు. ఆ తెలుసుకునే ప్రాసెస్లోనే మనకు కూడా తెలుస్తుంది, మనోడు కూడా తెలుస్తుంది దట్ అమ్మాయి అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడుతుంది అని తెలుసుకున్న వెంటనే మనోడు ఏంటంటే చాలా కోర్ అబద్ధాలు కోరు మనోడు, నోరు తెరిస్తే అబద్ధాలే వస్తాయి. సో అట్లా అంత కోర్గా అబద్ధాలు ఆడే ఒక పర్సన్ ఈ మిత్తు తెలుసుకున్న తర్వాత అమ్మాయి వద్దు అని డిసైడ్ అయిన తర్వాత అబద్ధాలు ఆడడం మానేస్తాడు. సో ఆ అబద్ధాలు ఆడడం మానేసిన తర్వాత మన డైలీ రొటీన్లోనే మనం డైలీ ఒక 1,00,000 మాటలు మాట్లాడితే దాంట్లో 99,000 అబద్ధాలే ఉంటాయి. అండ్ అబద్ధాలు లేనిదే మన డే సర్వే అవ్వదు. అట్లాంటిది ఒక అబద్ధాల కోరే ఒక లేచినప్పటి నుంచి అన్ని అబద్ధాలు ఆడే ఒక పర్సనే అబద్ధాలు ఆడడం మానేసి నిజాలే చెప్తే ఆ జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఎట్లా ఎఫెక్ట్ అయ్యారు, ఫ్యామిలీ ఎట్లా ఎఫెక్ట్ అయింది, ఆ రిలేషన్స్ ఎట్లా ఎఫెక్ట్ అయ్యాయి అనేది స్టోరీ. సూపర్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బేసిక్గా. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఎక్కడనే కాదు, ఎక్కడ చూసినా మనం వింటూ ఉంటాం అబద్ధం చెప్తే పిల్లలు పుడతారు. ఫ్యామిలీస్ దగ్గర నుంచి చాలా మంది వింటూ ఉంటాం, చిన్నప్పుడు చెప్పి పెంచుతూ ఉంటారు మరి ఆడపిల్లలు పెంచుతారు. కానీ మంచి పాయింట్ అయితే తీసుకున్నారు. సో అంటే ఏంటి, చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు కూడా ఏమన్నా ఇట్లాంటి అబద్ధాలు ఏమన్నా చెప్పినప్పుడు ఏమన్నా పేరెంట్స్ చెప్పడం ఇలాంటివి దాన్ని ఆ పాయింట్ రిలైజ్ అయ్యారా లేకపోతే ఎట్లా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం ఆ గ్రోయింగ్ ప్రాసెస్లోనే ఒక 1,00,000 సార్లు వింటాం అబద్ధాలు ఆడకరా అమ్మాయిలు పడుతారు, అబద్ధాలు ఆడతారు అమ్మాయిలు పడుతుంది. అండ్ అంటే ఈ స్టోరీ వరకు ఎట్లా రీచ్ అయింది అంటే మేము ఫస్ట్ అనుకున్న ప్లాట్ కూడా ఈ జనరిక్ ప్లాటే తీసుకున్నాం. అందరూ విన్న ప్లాటే ఇది, ఈ జనరిక్ ప్లాటే అందరూ విన్న ప్లాటే. సో ఇక్కడ నుంచి డెవలప్ చేసుకుంటూ అండ్ ఫస్ట్ అనుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మేము తీసుకున్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కంప్లీట్గా విలేజ్ సెటప్లో తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కూడా అది కొంచెం రూటెడ్ అండ్ ఆథెంటిక్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం ఆ సిటీలో కానీ ఆ వైబ్ ఎంజాయ్ చేయలేరు, సిటీ వైబ్ ఎంజాయ్ చేయలేరు ఇట్లాంటి కోర్ కాన్సెప్ట్లలో. అండ్ సిటీలో ఉండే లైక్ ఈ అర్బన్లో ఉండే కానీ సబబ్లో ఉండే చాలా మంది కూడా ఇట్లాంటి వాటికి ఎక్కువ కనెక్ట్ అవ్వరు. ఓకే. అండ్ బేసిక్గా ఎక్కువ రీచ్ వచ్చేది కానీ ఎక్కువ కనెక్ట్ అయ్యేది కూడా ఇట్లా మేజర్గా ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ బిలీవ్ చేస్తారు. సో అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటూ రైట్ ఫ్రమ్ ప్లాట్ దగ్గర నుంచి దాంట్లో క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం కానీ దాని ఒక పే ఆఫ్స్ కానీ ప్రతి చోట పే ఆఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళడం కానీ సో ఈ కోర్ ప్లాట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అంతే. ఓకే. హాయ్ వికాస్, ఎలా ఉన్నావు? నైస్. యా, సో మిమ్మల్ని ఆల్రెడీ మేము హనుమాన్లో చూసాము, టక్ జగదీష్, ఇంకా కొన్ని మూవీస్ కూడా చేశారు. సో ఈ మూవీ వాటితో కంపేర్ చేస్తే ఇది ఎంత డిఫరెంట్గా ఉంటుంది, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? కంపేర్ చేస్తే టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ లైన్ తెలిసిందే. యా. సో అంటే నా ప్రకారం అర్థం కాదు అంటే లైక్ తర్వాత క్వశ్చన్ అంటే మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంటుంది? మీ క్యారెక్టర్ నాది ఒక ఎమోషనల్ క్యారెక్టర్, అంటే నా హీరో చైల్డ్హుడ్ క్యారెక్టర్. ఓకే. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ టచ్ ఉంటుంది. సో మదర్ సెంటిమెంట్ మెయిన్. సో హీరోకి ఉండే ఆ ఎమోషనల్ బ్యాగ్ అయితే స్టార్ట్ అవుతుందో అది మనోడి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఏదైతే కాన్సెప్ట్ మనోడు వద్దు అమ్మాయిలు వద్దు అని అయితే ఫిక్స్ అవుతాడో ఆ రూట్ కానీ అది ఎక్కడ నుంచి ఇన్సెప్షన్ కానీ అవన్నీ మనోడు ఈ క్యారెక్టర్ అంటే అమ్మ సాంగ్ కి సంబంధించి ఓవరాల్ గా చైల్డ్హుడ్ క్యారెక్టర్. కరెక్ట్. ఫేస్ లో అంతా ఎమోషనల్ రేడ్, ఎమోషనల్ ట్రామా రేడ్ అంతా. అదే. సో ఆ హాస్పిటల్ దగ్గర కంప్లీట్ గా మనోడు ఏంటంటే జస్ట్ మనము ఆ చిన్న స్టోరీ ఎక్కువ చెప్పట్లేదు, మనోడు చెప్పొద్దు అన్న పాయింట్ లో ఉన్నాడు. కానీ బట్ మనోడికి ఉన్నంత ఇన్ఫర్మేషన్ కానీ అంటే వికాస్కి ఉన్నంత ఇన్ఫర్మేషన్ కానీ వికాస్కి ఉన్నంత నాలెడ్జ్ కానీ నాకు తెలిసి ఈ ఏజ్లో ఈ సెట్ ఆఫ్ యాక్టర్స్లో మనోడి ఏజ్ యాక్టర్స్లో ఎవరికి లేదు. జస్ట్ మనం ఒక హుక్ ఇచ్చామంటే చాలు మనోడు అది ఇట్లా తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు, మనోడు ఆ స్పీడ్లో వెళ్ళిపోతాడు మనోడు.
యా సూపర్. సో హనుమాన్ ఆ టైంలో చూస్తే చాలా చిన్నగా ఉన్నాడు, విత్ ఇన్ 2 years లో చాలా పెద్దోడైపోయాడు. షాక్ అయ్యి మనోడు షూట్ స్టార్ట్ అయినప్పుడు, అంటే గ్రోయింగ్ కూడా ఈ స్టేజ్ లో గ్రోయింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. మనోడు కూడా డే 1 షూట్ కి లాస్ట్ డే షూట్ కి అసలు అంటే అది మేము ఆ కెమెరాలో అవన్నీ మేము మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ లేకపోతే అంటే లైవ్ గా చూస్తే మనోడు ఫస్ట్ డే కి లాస్ట్ డే కి సంబంధం లేదు, ఏడ్రా వికాస్ మావాడు ఏడి అన్నట్టు చూస్తుండే. మాకు ఈక్వల్ గా తయారైపోయాడు. అదే వాయిస్ లో బేస్ వచ్చేసింది. సో హాయ్ బ్రో. హాయ్. సో ఫస్ట్ ఫిలిం కదా ఇది, సో యాజ్ అ లీడ్ గా చేయడం, సో చాలా బరువు బాధ్యతలు మోస్తున్నారు మీ నెత్తిపైన. చాలా ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్ అని చెప్పొచ్చు. లైక్ కొత్తగా ఉంది అండ్ లైక్ టీమ్ అంతా కూడా లైక్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే. సో ఒకరినొకరు కోఆర్డినేషన్ తోటి ప్రాపర్గా ముందుకెళ్ళాం అంతా. ఇట్స్ వెరీ లైక్ గుడ్ ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. సో బిఫోర్ దట్ థియేటర్స్ చేశాను. థియేటర్ చేశాను, షార్ట్ ఫిలిమ్స్, చిన్న వెబ్ సిరీస్ అలా చేశాను. సో ఆ స్ట్రగుల్ అంతా చూసుకుని ఇప్పుడు ఒక యాక్టర్గా ఒక 70 mm స్క్రీన్ పైన వస్తుందంటే చూడడానికి చాలా అంటే బాగుంటుంది అనమాట. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. హ్యాపీ ఉంటుంది, ఒక పక్క భయం కూడా ఉంటుంది. భయం ఉంటుంది ఎగ్జాక్ట్లీ, ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ కూడా చాలా వరకు కంప్లీట్ గా వాళ్ళు మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. చాలా అసలు ఎలా అంటే వాళ్ళని ప్రాపర్ సాటిస్ఫై చేయాలి మనం. అవును ఎగ్జాక్ట్లీ, అది చేసామని అనుకుంటున్నాం. ఇందులో డాన్స్ స్టెప్లు బాగున్నాయి, చాలా డిఫరెంట్ ఉన్నాయి. చూసారా మీరు? చూసాను నేను. ఆ కర్చీఫ్ పెట్టి చేస్తారు కదా. నేను యాక్చువల్లీ అది చెప్దాం అనుకున్నాను. ఆ కర్చీఫ్ ది నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ చూసాను, శంకర్ దాదా చైలా చేస్తారు. తర్వాత మళ్ళీ నేను అగైన్ ఇక్కడే చూసాను. తర్వాత మధ్యలో ఎవరు ట్రై చేయలే కర్చీఫ్. చాలా బాగుంది అది. ఆ క్రెడిట్ గోస్ టు కొరియోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఈ సాయి అని చెప్పి కొరియోగ్రాఫర్, వాడు పెద్ద ఫ్యాన్ చిరంజీవికి. చిన్నప్పటి నుంచి సూపర్ డాన్సర్ వాడు. అంటే వాడు చిన్న మన ఒక జస్ట్ మన చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి ఒక పెద్ద నెట్ వేస్తాడు వాడు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా. అండ్ వాడికి ఫస్ట్ వాడికి కూడా వాడు డెబ్యూటెంట్ ఈ సినిమాతో వాడు ఇంట్రొడ్యూస్ అవుతాడు. సూపర్ డాన్సర్ అండ్ సూపర్ ఎనర్జీ ఉంటుంది మనలో. ఆ డీటెయిలింగ్ కానీ ఇచ్చిన స్టెప్స్ కానీ అన్ని పర్ఫెక్ట్. అసలు ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఎక్కడ కూడా ఒక ఆ వెటరన్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ అమెచ్యూర్ ఫీల్ ఎక్కడ తెలియదు మనోడు. ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాడు ఏదో 20 ఉంటుంది, వాడు 20 years కొరియోగ్రాఫర్ లాగా వర్క్ చేశాడు. అండ్ షూట్ షెడ్యూల్ కూడా 3 days ఉంటుంది మాకు. సాంగ్ మొత్తం 3 days లో ఆ విజువల్స్ వచ్చిందంటే డెఫినెట్ గా వాడి హార్డ్ వర్క్ అయ్యాలి. రియల్లీ గ్రేట్. అది అసలు మాకు ఎవరికి లైక్ టఫ్ అనిపించకుండా చాలా ఈజీ గో త్రూ గా చేపించాడు అసలు. సో అంటే యాక్టింగ్ థియేటర్స్ లో యాక్ట్ చేయడం డిఫరెంట్ ఉంటుంది, స్క్రీన్ మీద చేయడం సంథింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్. సో దాన్ని దీన్ని ఎలా మ్యాచింగ్ ఎలా లైక్ అంటే లైక్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్ట్ చేయడం కొంచెం అది ఛాలెంజింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి. లైక్ కొంచెం భయం ఉంటుంది. బట్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత క్యారెక్టర్లో వెళ్ళిపోయాక ఈజీ అయిపోయింది అంతా. ఓన్లీ కొంచెం ఫస్ట్ షెడ్యూల్గా ఉంటుంది. నైస్. సో ఫ్రెండ్షిప్ సాంగ్ అది కూడా చాలా బాగుంది. సో అంటే నేను చూసినప్పుడు ఫ్రెండ్షిప్ సాంగ్ నాకు తెలిసి రామ్ గారిదినోను తర్వాత వాళ్ళది ఒక సాంగ్ ఉంటుంది, ఉన్నది ఒకటి జిందగీ. తర్వాత మళ్ళీ మీద హిట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు చాలా బాగుంది, చాలా డెప్త్ ఉంది లిరిక్స్ లో. ఎగ్జాక్ట్లీ. సో లిరిక్స్ రైటర్ గురించి ఏం చెప్తారు? ఆయన ఎవరు అసలు ఏంటి? సందీప్ అని చెప్పి లైక్ మ్యూజిక్ డైరెక్టర్ తోనే పరిచయం అయ్యాడు. అతను మ్యూజిక్ డైరెక్టర్ పవన్ అని చెప్పి అతనితోనే పరిచయం అయ్యాడు. ఆల్మోస్ట్ లైక్ స్టోరీ అంతా లిరిక్స్ రాసేటప్పుడు కూడా 70% ఆఫ్ ద స్టోరీ నేను వర్క్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ కంప్లీట్గా నీకు అది ఆ రిలేటెడ్ స్టోరీ అయినా, నీకు యూజ్ అయిన స్టోరీ అయినా, లైక్ నీకు అది అవసరం ఉన్నా లేకున్నా కంపల్సరీ స్టోరీ మొత్తం చెప్పేస్తాం. చెప్పిన తర్వాత ఏదో పాయింట్ నుంచి ఆ హుక్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆ సాంగ్ అయినా దేనికైనా. సో మనోడు లిరిక్స్ రాసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ స్టోరీ అంతా చెప్పాం మనోడికి. అండ్ ఆ క్యారెక్టర్స్ ఆ స్టేట్ ఆఫ్ ఎమోషన్, లైక్ అప్పటి వరకు మూవీలో ఒక స్టేట్ ఆఫ్ ఎమోషన్లో ఉంటారు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక స్టేట్ ఆఫ్ ఎమోషన్లో ఉంటారు. సో అది ఎక్స్ప్లెయిన్. అండ్ ఇదంతా మేము షూట్కి ముందే, సో విజువల్స్ ఏం లేవు మా దగ్గర, అండ్ సాంగ్ కూడా ప్రీ కంపోజ్ కూడా ఏం లేవు మా దగ్గర. సో లిరిక్ రైటర్కి ఎట్లా అంటే మాకు స్టోరీ అంతా చెప్పడం, ఆ సిచ్యువేషన్ చెప్పడం, ఆ చెప్పిన వెంటనే ఆల్మోస్ట్ 2 days రాసేసాడు మొత్తం. అంత డెప్త్ ఉంది కాబట్టే విజువల్ మేము అంత గ్రాండియర్గా కాకపోతే అంత విజువల్ గ్రాండియర్ కూడా అంత చూపించగలిగాం. ఆ విజువల్లో అంత మన రైటింగ్లో అంత డెప్త్ లేకపోతే మాకు అంత ఐడియాస్ వచ్చేవి రావు, మాకు అంత మోటివేషన్ కూడా ఉండేది కాదు. అమ్మ సాంగ్ కూడా చాలా అంటే చాలా వచ్చినాయి ఈ మధ్యకాలం సంబంధించి రిలేటెడ్. బట్ ఇందులో ఇంకా చాలా ఇన్ డెప్త్ గా రాసినట్టు అనిపిస్తుంది. సో లిరిక్స్ అయితే ఆయన మెచ్చుకోవాలి, నిజంగా చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు డైరెక్షన్ ఈజ్ నాట్ ఈజీ, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అనేవి మనం మేనేజ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ టైం కదా, సో అది ఎలా హ్యాండిల్ చేశారు ఏంటి ఆ 24 క్రాఫ్ట్స్ ని? అంటే బేసిక్గా రైట్ ఫ్రమ్ day 1 నుంచి అది డైరెక్షన్ అన్న ఒక పాయింట్ కాకుండా కూడా లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఫస్ట్ టైం డైరెక్టర్స్కి ఓన్లీ డైరెక్షనే చేయాలి, యాక్టర్స్కి యాక్టింగే చెప్పాలి, లేదా డైలాగ్సే చెప్పాలి, లేదా ఓన్లీ సెట్ వర్కే చూసుకోవాలి అని అదేం ఉండదు.
ఒక డెబ్యూటెంట్ నేననే కాదు, ఏ డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా కూడా హీ హ్యాస్ టు హ్యాండిల్ సెట్ వర్క్, హీ హ్యాస్ టు హ్యాండిల్ అక్కడ ఉన్న కేర్స్ని హ్యాండిల్ చేయాలి, అక్కడ ఉన్న ఆ జనాల్ని హ్యాండిల్ చేయాలి, యాక్టర్స్ని హ్యాండిల్ చేయాలి, కెమెరాని హ్యాండిల్ చేయాలి. సో ఇదంతా ప్రిపేర్డ్ ఉండే నేను, లైక్ ఇదంతా నాకు డెఫినెట్గా వీ హ్యావ్ టు గో త్రూ దిస్, ఇదంతా మనము అని ముందే ప్రిపేర్డ్ ఉండే, షూటింగ్కి ముందే ప్రీ ప్రొడక్షన్లో ప్రిపేర్డ్ ఉండే. బట్ ఇదంతా నాకు తెలిసి ఒక 10% మేము షూట్లో ఎక్స్పీరియన్స్ చేసింది యాజ్ అ డైరెక్టర్గా కానీ, యాజ్ అన్ యాక్టర్గా కానీ, యాజ్ అ డిఓపిగా ఒక 10%. ప్రిపేర్ అయినంతా షూట్లో వెళ్ళినప్పుడు ఇంప్లిమెంట్ చేసిన 10%. ఆ షూట్లో మాకు ఎవ్రీడే కొత్త ప్రాబ్లం, అది లొకేషన్ వైజ్గా కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్, అది ఎవ్రీడే కొత్త ప్రాబ్లమే ఉండే. అది ఫ్రమ్ డే 1 నుంచి మాకు ప్రాబ్లమ్సే ఉండేసరికి ఆ సెకండ్ డే, ఫస్ట్ డే ప్రాబ్లం వచ్చింది, సెకండ్ డే అలర్ట్ అయిపోయింది, ఫస్ట్ డే ప్రాబ్లం ఉండే అది సాల్వ్ అయిపోయింది, నెక్స్ట్ డే అలర్ట్ అయిపోయింది. సో అట్లా డేస్ గడుస్తున్న కొద్దీ ఆ డైరెక్షన్ అనేది మర్చిపోయి ఎండ్ ఆఫ్ ద డే టీమ్ వర్క్ లో అయిపోయింది. అది ఎవరు ఏదైనా కూడా అందరూ అన్ని చేస్తారు, సో అది ఈజీగా అయిపోయింది. డైరెక్షన్ అనేది ఒక పాయింట్ లా కాకుండా అన్ని క్రాఫ్ట్స్ అందరూ హ్యాండిల్ చేస్తారు, అందరూ అన్ని చూస్తున్నారు కాబట్టి ఈజీ అయిపోయింది. ఇంకా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉన్న వాళ్ళు కూడా అందరూ ఫ్రెండ్సే, అందరూ థియేటర్స్ బ్యాక్గ్రౌండ్, సో ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది అందరికీ. జస్ట్ ఏంటంటే మనం ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కి మౌల్డ్ చేసుకోవాలి. అందులో వచ్చే మేజర్ కాంప్లికేషన్ ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ లౌడ్ గా చెప్తారు, ఇక్కడ కొంచెం లోగా చెప్పాలి, అంటే మనకి అంత లైవ్ అంత సౌండ్ అవసరం ఉండదు. సో ఆ ఒక్కటి కొన్ని కరెక్షన్స్ తీసుకున్నామే తప్ప, చేంజెస్ తీసుకున్నాం తప్ప. అండ్ యాక్టర్స్ సైడ్ నుంచి వచ్చిన సపోర్ట్ కానీ, టెక్నీషియన్ సైడ్ వచ్చిన సపోర్ట్ వల్లనే ఇంత ఈజీగా అయిపోయింది. లైక్ ఆల్మోస్ట్ 65 days షూట్ చేసాం మేము, 65 days కూడా ఈజీగా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్స్కైనా ఎవరికైనా కూడా, లైక్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్కైనా డైరెక్టర్స్కైనా ఈ లొకేషన్ స్కౌటింగ్లో అయినా కూడా, ఆన్ సెట్ ఉండే ప్రొడక్షన్ అన్నా కానీ మేము మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క విలేజ్లో షూట్ చేసాం మేము. సో ఇంత లిబర్టీ ఉంది, ఇంత లిబర్టీ వచ్చింది మాకు, ఇంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందంటే అది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వాళ్ళని. వీళ్ళందరూ ఒక కాంప్లెక్స్ వర్క్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తారు కాబట్టి నా వర్క్ ఈజీ అయిపోయింది. నేను చెప్పాల్సిందంతా ప్రీ ప్రొడక్షన్ చెప్పేసి వాళ్ళు ప్రిపేర్డ్ ఉండే. అండ్ అందరూ ఎట్లా అంటే ఎవరు ఓకే ఒక రోల్ వచ్చింది చేసేద్దామన్న పాయింట్లో కాకుండా ఆ రోల్ని స్టడీ చేయడము, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడము, వాళ్ళు కూడా హోంవర్క్ చేయడము వాళ్ళనే ఈజీ అయింది. కానీ అది ఓన్లీ నేను చెప్పడమే వాళ్ళు చేయడం అన్న పాయింట్లో కాకుండా అందరూ చేసిన హార్డ్ వర్కే ఎండ్ ఆఫ్ ద డే మూవీ. విజువల్స్ కూడా లైక్ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎవ్రీ కార్నర్ కవర్ చేసాం యాక్చువల్లీ. విజువల్స్ అయితే చాలా గ్రాండ్ నిజంగా, అదైతే మెచ్చుకోవాలి. నాకు మలయాళం ఫ్లేవర్ తగిలింది తెలుసా, మలయాళం మూవీస్ చాలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ చాలా మంది మన తెలుగు ఆడియన్స్ మలయాళం మూవీస్ ని చాలా ఎంగేజ్ చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు వాటిని. మనకి ఇక్కడ డబ్బుడ్ అయినా సరే వాళ్ళు చూస్తున్నారు, థియేటర్ లో రిలీజ్ అయినా చూస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మన సినిమాలు అక్కడ ఆడితే ఎవరు చూడరు. అవును, ఎప్పుడైనా ఇది పాయింట్ ఎప్పుడు నోటీస్ చేశారా? సో వాళ్ళు ఆడిన సినిమాలు మనం చూస్తాం కానీ మనం ఆడే సినిమాలు అక్కడ చూడరు. బట్ ఫ్లేవర్స్ అయితే తెలుగు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఉన్న స్పెషాలిటీ అది. ఎండ్ ఆఫ్ ది డే మూవీ అనుకుంటారు, తెలుగు మూవీయా మలయాళం మూవీ అని చూడరు. మూవీ బాగుంటే చూస్తారు, తెలుగు మలయాళం ఏదైనా. నాకు ఈ పాయింట్ రీసెంట్ గానే నాకు ఎవరో చెప్పారు, అవును కదా నిజమే కదా అని నేను కూడా చాలా షాక్ అయ్యాను నేను ఎగ్జాక్ట్లీ. సో మీకు రీసెంట్ గా ఏదన్నా ఒక మూవీస్ చూసి ఏదన్నా బాగా నచ్చిన మూవీ రీసెంట్ టైమ్స్ లో మీకు చూసిన మూవీస్? నేను రీసెంట్ టైం లాస్ట్ చూసిన మూవీ మానశంకరరావు ప్రసాద్. ఓకే, నేను వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి, రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి. ఆ గెస్ట్ డేస్ అన్ని నేనే చిరంజీవి అనుకుని సో హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. సో లాస్ట్ చూసిందంటే చిరంజీవి గారి మూవీ, అండ్ నెక్స్ట్ చూసేది ఉస్తాద్ భగత్ సింగ్. అంతే, ఈ గ్యాప్ లో మళ్ళీ ఇంకో సినిమా వస్తే చూస్తాం. అండ్ ఆబ్వియస్లీ దీనికి ముందు చాలా సినిమాలు చూసాం, కానీ ఒక మూమెంటరీ బ్రేక్, లైక్ ఈ సినిమా నన్ను ఆపింది అనే సినిమా అయితే రీసెంట్ గా చాలానే ఉన్నాయి. ఒక దాంతో స్టిక్ అవ్వలేము, ఇక్కడ ఆపేసిన లేదు. ఈ మంత్ ఈ మూవీ చూసామంటే నెక్స్ట్ మంత్ ఇంకో మూవీ వస్తుంది, ఆ నెక్స్ట్ మంత్ ఇంకో మూవీ వస్తుంది, ఎవ్రీ వీక్ ఒక మూవీ వెళ్ళిపోతూ ఉంటాం. సూపర్. సో బికాస్ మీరు ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీరంతా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కొంతమంది ఉంటారు, లైక్ భాను అవ్వచ్చు వీళ్ళంతా, లైక్ మీరంతా కూడా ఒక ఏజ్లో వచ్చి ఒక ఏజ్లో అందరినీ చైల్డ్ క్యారెక్టర్స్ ఇట్లా చేస్తున్నారు. సో ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ ఏదైనా మిస్ అవటం ఏదైనా జరిగింది అట్లా మీ ఫ్రెండ్స్, అంటే నీకు తెలిసిన వాళ్ళ సర్కిల్లోనే నీకు ఒక క్యారెక్టర్ వచ్చేది వాళ్ళకి వెళ్ళటం అలా? కొన్ని అయినాయి, అంటే ఏజ్ పరంగా అయినా, అంటే ఆడిషన్ ఇచ్చినప్పుడు ఒకలా ఉండే, అంటే ఈ కాలంలో ఈ టైం లైన్లో అయినా, ఎందుకంటే గ్రో అయిపోయినా జల్దీ. కాబట్టి ఆడిషన్ ఇచ్చినప్పుడు ఒకలా ఉండే, అంటే కరెక్ట్ మళ్ళీ ఏమంటారు షూటింగ్కి వెళ్ళే టైంకి గ్రో అయిపోవడం, అప్పుడు మిస్ అవ్వటం. అదే కాంప్లైంట్ అవుతున్నావు డైలీ. ఓకే, సో నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకేం చేస్తున్నావు, ఎట్లా ఏంటి? ఒకటేమో బాక్సింగ్ ఒకటి ఉంది, బాక్సింగ్ బేస్డ్ ఒకటి ఉంది, వాలీబాల్ బేస్డ్ ఒకటి ఉంది, హైట్ తగ్గట్టుగా. అదే స్వయంభూ ఇప్పుడు 3. ఓకే, యా చూసా నేను గ్లిమ్స్, దాంట్లో కూడా ఐ థింక్ సో ఉన్నట్టున్నావు కదా. యా
సో ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నావు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ కానీ ఏమైనా తీసుకున్నావా, నేర్చుకున్నావా ఏమైనా? చాలామంది లైక్ అంటే అందరూ చెప్తుంటారు టిప్స్ ఇవ్వడం. ఎవరు బాగా చెప్తారు? సజెషన్స్ ఎవరు ఇస్తారు బాగా? సజెషన్స్ అంటే రీసెంట్ టైమ్స్లో లడ్డు అని ఒక ఆయన ఉన్నారు, డీజే టిల్లు. తెలుసు లడ్డు. ఆయన కానీ ఇంకా సలార్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్నది రాకేష్ అన్న పేరు. ఓకే. సలార్ ఆయన అందరూ ఆల్ ఆర్ లైక్ ఫ్రెండ్స్లా అందరు ఇన్పుట్స్. ఓకే. మెయిన్లీ కార్తిక్ అన్న. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అయితే సో ఫాస్ట్, అసలు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అవునవును, ఏదైనా ఈజీగా వాళ్ళు ఈజీ క్యాచ్ చేస్తున్నారు చాలా. ఎందుకంటే వీళ్ళు అంతా కూడా చాలా మంది ఉంటారనమాట, ఒక చైల్డ్ క్యారెక్టర్స్ అంతా ఒక గ్యాంగ్ అనమాట వీళ్ళంతా. మనం ఎక్కడ చూసినా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి ఇన్స్టాగ్రామ్స్ లో వాటిలో. ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా కూడా చేశారు మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, ఇంత ముందు కలిసి చేశారు కదా. ఆఫ్ కోర్స్. సో బ్రో కార్తిక్, మీ పేరు సుశాంత్. సో మీరు థియేటర్స్ ఇవన్నీ చేశారు, ఫైన్, దట్స్ ఓకే. ఇప్పుడు ఈ 70mm స్క్రీన్ పైన మీరు ఆడియన్స్ మిమ్మల్ని చూడాలి అంటే మీరు ఆడియన్స్ కి చెప్పే పాయింట్ ఏంటి? అంటే నన్ను ఎందుకు చూడాలి అని చాలా మంది ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నామంటే నన్ను ఎందుకు చూడాలని ఒకటి ఉంటుంది క్వశ్చన్, సో మిమ్మల్ని ఎందుకు చూడాలని ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాంటి ఆడియన్స్ కి మీరు ఒక 2 hours కూర్చోపెట్టి ఎంగేజ్ చేయాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? సింపుల్, నన్ను చూసాను కాదు, కంటెంట్ నమ్మి రండి. మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఏంటంటే మీకు అందులో లైక్ ఫన్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, లైక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, విజువల్ పరంగా, అండ్ డివైన్ టచ్ కూడా ఉంటుంది. సో అందరు ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తాం. చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ పెద్దవాళ్ళ దగ్గర అందరు ఆడియన్స్ ని కవర్ చేసే మూవీ అని చెప్పొచ్చు. సో కాన్ఫిడెన్స్ అది. సో కంటెంట్ ఇస్ ద మెయిన్, కంటెంట్ ఇస్ ద కింగ్ అని సింపుల్ గా చెప్పొచ్చు. వీఆర్ ఆల్ ద క్యారెక్టర్ డ్రివెన్స్ అని చెప్పొచ్చు. సో అది స్ట్రాంగ్గా చెప్పాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ డైరెక్టర్స్ అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ ప్లే అబ్జర్వ్ చేస్తున్నారు, సౌండ్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత సౌండ్ ఉంది, సాంగ్స్ ఎందుకు వచ్చినాయి పర్టికులర్గా ఈ టైంలో సాంగ్స్ అనేవి. సో మీరు ఆడియన్స్కి వాళ్ళు ఒక 2 hours ఒక టికెట్ ప్రైస్ కొనుక్కుని కూర్చొని చూసారు, వాళ్ళు న్యాయం జరగాలి అంటే, సో వాళ్ళకి వచ్చే ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? మీరు యాజ్ ఎ డైరెక్టర్ ఈ సినిమా త్రూ అంటారు. ఈ సినిమా త్రూ డెఫినెట్లీ నేను కమర్షియల్ సినిమా చూసే పెరిగినండి చిన్నప్పటి నుంచి. అండ్ ప్రాపర్గా నాకు తెలిసి ఆడియన్స్కి ఎవరికి ఒక పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు ఒక సినిమా నుంచి. ఎండ్ ఆఫ్ ది డే 2 hours కూర్చున్నామా, 2 hours ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చామా లేదా, ఆ 2 hours ఫన్ ఉందా లేదా, ఆ 2 hours మనం ఒక ఎమోషనల్ రైడ్ ఉందా లేదా. థియేటర్కి ఎంటర్ అయినప్పుడు అందరూ డిఫరెంట్ ఎమోషన్స్తో వస్తారు. ఒకటి బాధపడుతూ వస్తాడు, ఒకటి ఫుల్ డిఫరెంట్ ఏదో ప్రాబ్లమ్స్తో వస్తాడు. ఆ థియేటర్ బయటికి వెళ్తున్నప్పుడు అందరూ సింగిల్ ఎక్స్పీరియన్స్తో లైక్ ప్రాపర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక 2 hours ప్రాపర్గా ఎంజాయ్ చేశాను. 2 hours అసలు నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయా అండ్ ఎక్స్పీరియన్స్ మా సినిమా ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే మేము ఫ్రమ్ డే 1 నుంచి ఈ రోజుకైనా సీజీ అయినా, బాబు మోహన్ గారి క్యారెక్టర్ అయినా, లైక్ మీరు వెనకాల చూస్తున్న ఆ మదర్, ఆ అసైలం మొత్తం ఆ సెటప్ అయినా కూడా లైక్ కంప్లీట్గా ఇట్స్ ప్యాకేజ్. ఓన్లీ ఫన్నే ఉంటుంది, ఓన్లీ ఎమోషనే ఉంటుంది, ఓన్లీ ఆ కాన్ఫ్లిక్ట్ మీద రన్ అవుతుంది కాకుండా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఆ డ్యూరేషన్లో ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కంప్లీట్గా ఇట్లా మిక్స్ ఆఫ్ కంప్లీట్ ఎమోషన్స్. సో థియేటర్కి ఎంటర్ అయినప్పుడు ఏ ఎమోషన్స్తో వస్తుందో మాకు తెలియదు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం గ్యారంటీగా చెప్తున్నా కంపల్సరీ మీరు ఒక ఫన్ రైడ్ ఎంజాయ్ చేశాను. నేను 2 hours నాకు ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు, అండ్ ఎక్స్పీరియన్స్ బయటికి వెళ్తున్న గ్యారంటీ నేను ఖచ్చితంగా ఇస్తాను. సో అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారని చెప్పాలి బాబు మోహన్ గారు. ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు కంప్లీట్ ఆయన లాక్ చేసుకోవడం చాలా కష్టం. ఎలా లాక్ చేశారు, ఎలా దొరికారు ఆయన అసలు? అంటే బేసిక్గా ఫస్ట్ సార్ కూడా మాకు మేము ఫస్ట్ అయితే ఫిక్స్ అయింది. పటేల్ అనే క్యారెక్టర్ వచ్చిన వెంటనే మాకు మేము ఫస్ట్ ఫిక్స్ అయింది సార్ని బాబు మోహన్ గారిని ఫిక్స్ అయ్యాం. సార్కి వెళ్ళి చెప్పాం, సార్ ఇట్లా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం సార్ అంటే, సార్కి ఫస్ట్ చెప్పలేదు ఇది ఒక 3Dలో జనరేట్ చేసే క్యారెక్టర్ కంప్లీట్గా, ఇట్లా మీరు గాల్లో సూపర్ మ్యాన్ లాగా ఎగురుతుంటారు, కోట మీద ఎగురుతుంటారు, ఏం చెప్పలేదు సార్కి. బికాస్ ముందే చెప్తే ఆ ప్రీఫిక్స్డ్ మైండ్తో ఉంటారని చెప్పి, లైక్ నేను ఇట్లా ఎగురుతాను అని చెప్పి. సో అది కూడా అక్కడ ఎక్కడ ఆ స్టేజ్లో మనం పర్ఫామ్ చేసేటప్పుడు కానీ, ఆ విజువల్స్ మనం రికార్డ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ ఇంప్లికేషన్స్ ఎక్కడ వస్తాయేమో అని చెప్పి ఏం చెప్పలేదు. జస్ట్ ఇది స్టోరీ చెప్పాము అంతే, ఇది సార్ ఇది లైన్ ఇది. అండ్ సార్ కూడా జస్ట్ అవుట్లైన్ ఏంటి చెప్పు, నాకు స్టోరీ ఏంటి, నా డైలాగ్స్ ఏంటి అని అడిగాడు. అండ్ తర్వాత కోర్ పాయింట్ ఏంటి అడిగాడు, కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు సార్ కూడా, ఇది యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేసుకోండి అని చెప్పి. ఆ ఇన్పుట్స్కి డెఫినెట్గా చాలా యూజ్ అయ్యాయి. సో ఆ చెప్పిన తర్వాత సార్ చెప్పిన తర్వాత ఆ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళిన తర్వాతనే ప్రాపర్గా లైక్ ఒక క్యారెక్టర్ కానీ అదే సార్ ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అవన్నీ తీసుకెళ్ళి మేము సీజీ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు అసలు నాకు తెలిసి ఇప్పుడు వచ్చే సీజీ మేము రిలీజ్ చేస్తాం, టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు కానీ చూసిన వాళ్ళందరూ డెఫినెట్గా
రియల్గా బాబుమోహన్ గారు యాక్ట్ చేశారు అనుకుంటారు. అదంతా సీజీలో బ్లెండ్ చేసింది అదంతా. ఓకే. రైట్ ఫ్రమ్ హెయిర్ ఫాలికల్ టు చిన్న హెయిర్ ఫాలికల్ నుంచి నెయిల్స్ దగ్గర నుంచి అన్ని సీజీలో క్రియేట్ చేసింది. ఓకే. దానికి అడిషనల్గా సార్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ అడిషనల్గా బ్లెండ్ చేసాం తప్ప మిగతాదంతా సీజీలో లైక్ ప్రాపర్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సీజీ వర్క్ ఏదైతే ఉందో ఐ పర్సనలీ ఫీల్ నాకు అంటే నేను బియాండ్గా డెఫినెట్గా నేను ఆ బియాండ్ బాక్సే ఆలోచిస్తాను. నేను ఓన్లీ లిమిటెడ్ బాక్స్ ఏముండదు. నేను పర్సనల్గా ఫీల్ నేను ఏదో చేశాను కాకుండా ఈ సీజీ క్యారెక్టర్ ఆఫ్ బాబుమోహన్ గారు యాజ్ పటేలా విల్ డెఫినెట్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ఫర్దర్ సీజీ క్యారెక్టర్స్. నాకు తెలిసి ఇది ఒక స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు నాకు తెలిసి ఈ సీజీ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని పెద్ద బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ చేశారు. ఇది చాలా చిన్న సినిమా. ఇది రూటెడ్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ చాలా చిన్న సినిమా. ఇట్లాంటి సినిమాలో కూడా మనం సీజీని బ్లెండ్ చేయొచ్చు, విఎఫ్ఎక్స్ ని బ్లెండ్ చేయొచ్చు అన్న ఒక పాయింట్ ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నాను. సూపర్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా వరకు కూడా టైటిల్స్ కరెక్ట్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. బట్ నాకు తెలిసి అబద్ధం ఏమైతే వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం ఏం రాదు. హోప్ఫుల్లీ ఒకవేళ వచ్చినా మంచిదే, ఎందుకంటే తర్వాత సెకండ్ ఈజీ ఉంటుంది కదా. నెగిటివ్ సెల్స్ బట్ మేము అది ప్రిఫర్ చేయట్లేదు. కంటెంట్ హ్యాస్ టు ప్రమోట్. ఎండ్ ఆఫ్ ది డే అది ప్రమోట్ చేస్తేనే సినిమాకి వస్తారు. నెగిటివిటీ ఇట్ మైట్ పుల్ ఒక డేకి పుల్ చేస్తుందేమో ఆడియన్స్ ని, బట్ సెకండ్ డే ఎండ్ ఆఫ్ ది డే అది కంటెంట్ పుల్ చేయాలి. టైటిల్ ఎవరిది సజెషన్ అసలు? అనురాగ్ అని చెప్పి నా ఫ్రెండ్ అన్నాడు. అతను లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. అన్ని బుక్స్ చదువుతాడు. ఈజ్ అ పిహెచ్డి హోల్డర్. సో మనోడికి ఏంటంటే నేను ఇద్దరం కలిసి స్టోరీ డిస్కస్ చేసాం. రైట్ ఫ్రమ్ పాయింట్ 1 to end వరకు ప్రతి సినిమా ఇద్దరం డిస్కస్ చేసాం. ఒక పాయింట్లో ఫస్ట్ పట్టిల్లో మనం పెడదాం అనుకున్నాం, బట్ అది రొటీన్ అయిపోయింది. లైక్ ఆ స్టోరీ కూడా జస్టిఫై చేయట్లేదు. అట్లా ఆలోచిస్తూ ఆల్మోస్ట్ ఒక 3 months పట్టింది మాకు ఈ టైటిల్కి జస్టిఫై అయ్యి. అండ్ ఇంకోటి ఏంటంటే సత్యమేవ జయతి అందరికీ తెలిసిందే. అబద్ధమేవ జయతి అనేది మనం పలకడానికి మనకి ఈజీనే ఉంటుంది. అది మార్కెట్లోకి తీసుకెళ్ళి దాన్ని ప్రమోట్ చేయడం చాలా కాంప్లెక్స్ థింగ్. అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని అది కూడా పాయింట్ నోట్లో పెట్టుకొని ఈ టైటిల్ని ఫిక్స్ అయ్యాం. సో మొత్తం క్రియేట్ వచ్చేసి ఆ స్టోరీ మొత్తం విన్నా నా ఫ్రెండ్గా వస్తుంది, ఈ టైటిల్ పెట్టి నా ఫ్రెండ్గా వస్తుంది. బట్ ప్రాపర్లో ఒక సీన్ 1 నుంచి ఎండ్ వరకు అంతా జస్టిఫై అయ్యేటట్టు ప్రతి ఒక్క సీన్ జస్టిఫై అవుతుంది ఈ సీన్కి. అండ్ ఆ ఎలివేషన్ పే ఆఫ్ పాయింట్ అయితే క్లైమాక్స్లో పే ఆఫ్ పాయింట్ ఉంది. ఆ ఒక్క పాయింట్ సినిమాని జస్టిఫై, ఈ టైటిల్ని సినిమాని జస్టిఫై చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇందులో హీరో మీరు చైల్డ్ క్యారెక్టర్. ఓకే. హీరోయిన్ అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి? ప్రపంచ అని చెప్పేసి. ఓకే. కొత్త తను కూడా బిఫోర్ ఏమన్నా చేశారా లేకపోతే ఎట్లా? తను కొన్ని మూవీస్ చేసింది, తను చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది, బట్ ఫుల్ ఫ్లెజ్ క్యారెక్టర్ మాత్రం ఈ సినిమానే. అది ఎక్కడ నాకు కనిపించినట్టు కనపడలేదు పోస్టర్స్ లో వాటిల్లో. సో అంటే కొంచెం సీక్రెట్ గా దాచారా? లుక్ ఉంది అనమాట. రిలీజ్ చేద్దాం అది నేను అందులో చూపించిన దాంట్లో కూడా ఎక్కడ లేదు. మీకు సాంగ్ చూపించినట్టున్నారు, అది అమ్మవారి సాంగ్ చూపించినట్టున్నారు. ఆ లుక్ రివీల్ చేయదని చెప్పి అదే చూపినట్టున్నారు. చూపిలా నాకు, అది మిగిలిన చూపించారు. అదే అందుకని చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుండొచ్చు. ఓకే. అది కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఓకే. ఎన్ని సర్ప్రైజెస్ దాచారు అయితే మొత్తం ఓవరాల్ గా? సినిమా మొత్తం సర్ప్రైజ్ కావచ్చు. ఓకే. విజువల్ అంటే ఈ స్కేల్లో ఈ యాక్టర్స్ తో లైక్ ఈ టీమ్ ఇట్లా క్రియేట్ చేసిందని డెఫినెట్లీ ఒకసారి టీజర్ చూసిన తర్వాత అందరికీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టరీ ఉంటుంది అది. సూపర్. సో ఎప్పుడు రిలీజ్ ఏంటి ఎప్పుడు అనుకుంటున్నారు? మే 1st week సెకండ్ వీక్ లో అనుకుంటున్నాం. లైక్ ఆల్మోస్ట్ కోర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటున్నాయో ఇప్పటికే ఒక స్టేజ్లో వస్తున్నాయి, ఒక వేవ్ లెంత్లో వస్తున్నాయి అన్ని. అవన్నీ సెట్ అవుతే ఐ థింక్ హార్డ్లీ టేక్స్ 1 month లో రిలీజ్ అయిపోద్ది మూవీ. ఎందుకంటే హాలిడేస్ టైం సమ్మర్, మా టార్గెట్ సమ్మర్లో రిలీజ్ చేద్దామనే ప్లాన్. ఓకే సార్. సో కొత్త ఆర్టిస్టులతో మొత్తానికి సినిమా అయితే మేలో తీసుకురాబోతున్నారు కాబట్టి, మేలో నేను చెప్తున్నాను బట్ మీరు ఎప్పుడైనా నాకు తెలియదు, బట్ మీరు చెప్పారు కాబట్టి. అన్న ఒక్క డిస్టర్బ్ చేయట్లే అనుకుంటా, అన్న గురించి చెప్పాలి. చెప్పు బ్రో. ఆఫ్ కోర్స్. ఏంటి? ఫస్ట్ డే షూట్ రాజమండ్రిలో ఫస్ట్ డే షూట్ వెళ్ళిన కాస్ట్యూమ్ వేసుకున్నా వచ్చింది అన్న వచ్చి ఓకే అన్నాడు. వెళ్ళిపోయి చైర్లో కూర్చున్నాను. ఫస్ట్ షాట్ నాదే అనుకుంటా ఆ రోజు నాకు తెలిసి. ఒకటి రన్నింగ్ షాట్ అది. ఓకే. నాకు ఎక్స్ప్రెషన్ ఏం తెలియదు. అన్న దగ్గరికి వెళ్ళిన అంటే బేసిక్ ఎవరైనా ఏం చెప్తారు, డైరెక్ట్ ఎమోషన్ చెప్పి వదిలేస్తారు. అన్న అట్లా అన్న నాకు ఏం చెప్పిన అంటే ఫస్ట్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏందని అడిగాను. చెప్పిన బిర్యానీ అని చెప్పిన. అది చెప్తే అన్న ఉండే సరే ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు 10 రోజుల నుంచి బిర్యానీ తినలే, అసలు అన్నం మీద తినలే, ఇప్పుడు నీ ముందర బిర్యానీ ఉంది నువ్వు ఏం చేస్తావు అన్నాడు. అదే ఎక్స్ప్రెషన్ కింద పోయి ఉరుకన్నాడు. సో అది అంటే అది అన్న ఎప్పుడు అంటే అన్న న్యాచురల్గా ఉంటాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ డే అయినా సరే కొత్త అయినా సరే హిల్ బీ లైక్ ఓన్ ఫ్యామిలీలో ఉంటారు. సో మొత్తానికి బిర్యానీ యాక్టివ్ ఇచ్చేసారా? బిర్యానీ ఒక ఎమోషన్ తో యాక్టివ్ ఇచ్చేసారా? సూపర్.
బ్రో ఏంటి ఇందులో ఏమైనా క్యారెక్టర్ అన్నా చేస్తున్నారా? లేదు బ్రో, క్యామియో ఉంది. ఏమో ఫర్దర్గా ఫర్దర్ క్యామియోస్ ఏమన్నా? అంటే బ్యాక్గ్రౌండ్లో మాకు అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ తగ్గినప్పుడు నేను అట్లా తిరుగుతుంటా వెనకాల. మీ లుక్ ఎలా ఉంది తెలుసా? మ్యాడ్ మూవీలో తన పేరు ఏదో ఉంటుంది. అరే అతను జాల్ రెడ్డి సారీ ఎవరు క్యారెక్టర్ పేరేంటి? యాంటోనియా యాంటోనీ. యాంటోనీ దేంతో ఎగ్జాక్ట్లీ లుక్ అట్లా ఉంది చూడడానికి. సో ఏమన్నా క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము కూడా? లేదు బ్రో, ప్రాపర్ డైరెక్షన్. అయితే సర్ప్రైజ్ ఉంది డెఫినెట్లీ. యాక్చువల్లీ షూట్ ప్రాసెస్లో ఎన్నో లుక్స్ మార్చిండు. ఓ అసలు చేసి ఉండాలి, నెక్స్ట్ మూవీ ప్లాన్ చేసి ఉండొచ్చు. ఓకే ఫైన్. సో ఆల్ ద బెస్ట్ ఎనీవే. ఫస్ట్ డే అన్నదే నువ్వు సేమ్ ఈఎన్ఈలా విశ్వక్సేన్లో ఉన్నావు అని చెప్పిన. అట్లుండే అప్పుడు నిజం హెయిర్ కట్ కానీ అంటే ఎవ్రీ 6 months లుక్ మారుస్తుంది అది ప్రాసెస్లో. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఇంకో 6 months లో మళ్ళీ చూస్తే ఇంకో లుక్లో వస్తారేమో. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.